పటాన్చెరు మండలం పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని కోహ్లీ కంపెనీ గేటు ముందు కేకేసీ యూనియన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడం కోసం ఎంఎస్టీయూసీ రాష్ట్ర నాయకులు జిల్లా రాములు గారు, మధుసూదనాచారి గారు, శివకుమార్ గారు రావడం జరిగింది. మీరు ఎన్నో పోరాటాలు చూసుంటారు. అయితే ఏ మేనేజ్మెంట్ అయినా ఇలాగే మొండికి వహిస్తుంది. కార్మికులు అన్నాక ఇలాగే కావాలని కోరుకుంటారు. మరి దీనిపైన మీరేం చెప్తారు? అసలు బేసిక్ గా 1920 నుంచి భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం స్టార్ట్ అయిందే కార్మిక హక్కుల కోసం. 1920 నుంచి స్టార్ట్ అయిన ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఇక్కడ అనేక పాయలుగా చేరి కార్మికుల కోసం పనిచేస్తున్నప్పటికీ కార్మికులకు మాత్రం సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు సువెన్ ఫార్మా పోయిన్స్ ఏదైతే లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఉందో దీంట్లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పటికీ పర్మనెంట్ కాలేదు. 144 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయమని చెప్పి డీసీఎల్ కూడా సజెస్ట్ చేస్తూ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిండు. కాబట్టి వీళ్ళకి వెంటనే పర్మనెంట్ కార్మికులుగా చేయాలి, యాజమాన్యం దిగేసి వీళ్ళు కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్తున్నాం. గతంలో అనేక ట్రేడ్ యూనియన్లు నాయకులు పోరాటాలు చేసింది కూడా దీనికోసమే. కానీ గతంలో ప్రభుత్వాలు కొన్ని నిర్లక్ష్యంగా వివరించి ఈ హక్కులను అమలు చేయకుండా అడ్డుపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కార్మికులు ముఖ్యంగా అన్ని రకాల అట్టడుగు వర్గాలు ఉండే కార్మికులంతా ఇవాళ ఐక్యంగా నిలబడుతూ ఉన్నారు. మేనేజ్మెంట్లను అవసరమైతే తమతో సహకరించని నాయకులను కూడా సరిదిద్ది కార్మికుల హక్కులు సాధించుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి కార్మికులు, సువెన్ ఫార్మా కార్మికులు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటూ యాజమాన్యం కూడా దిగొచ్చి వీళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్తున్నాం. డీసీఎల్ గారి దగ్గర జాయింట్ మీటింగ్ ఉంది కదా, కార్మికుల గురించి దానికి హాజరవుతాను. కార్మికుల తరఫున వాదిస్తాము డీసీఎల్ తరఫున. చెన్నా రాములు గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ముగ్గురు ఉండి మీటింగ్ పెట్టడంలోనే మీరు చూసారు సెక్యూరిటీ అతను వచ్చి ఫోటోలు తీయటము, బెదిరించడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీనిపైన కార్మికులకి మీరు ఏం ధైర్యం చెప్తారు? జనరల్ గా ఏ యాజమాన్యం అయినా కూడా ఏంటంటే ఏదైనా కార్యక్రమం జరిగితే దాన్ని ఫోటోలు తీసి వాళ్ళు ఎవిడెన్స్ గా పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే అనివార్యమైనటువంటి ఘర్షణలు వాతావరణాలు ఎదురైతే దాన్ని ఒక ఎవిడెన్స్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. మనమేం ఘర్షణలు అనివార్యమైనటువంటి చేయదలుచుకోలేదు. మనము లీగల్ గా, సిన్సియర్ గా, రాజ్యాంగబద్ధంగానే మనము కార్మికుల యొక్క కోహెన్స్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించమని కోరుతున్నాం. చట్టబద్ధంగా వాళ్లకు ఖచ్చితంగా 240 రోజులు కోర్ టీమ్ లో పనిచేసినటువంటి కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని చట్టం లోపలనే ఉంది. ఆ చట్టంలో ఉన్నటువంటి విషయాన్ని మరి జేసీఎల్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు వాళ్ళ లెటర్ లోనే చూపించారు. మనమేం ఇంతగా కొత్త కోరికలు ఇంత కోరికలు ఏం కోరడం లేదు. కాబట్టి చట్ట పరిధిలో ఉన్నటువంటి హక్కులని అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు చేయాల్సిందే బాధ్యత. వాళ్ళు అట్లా బెదిరించినా ఫోటోలు తీసినా మనకు అయ్యే నష్టం ఏం లేదు. మనం శాంతియుతంగా చేస్తున్నంత వరకు మనకి ఏ తప్పు లేదు అనేది నా అభిప్రాయం. మనకి చట్ట ప్రకారంగా 144 మందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి డీసీఎల్ గారు లెటర్ ఇచ్చినప్పటికి కూడాను మేనేజ్మెంట్ మొండి వైఖరి వహించడం, కార్మికులను బెదిరించడం ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళకి ధైర్యాన్ని నింపేది ఏం చెప్తారు మీరు? పేరు సంగమేశ్వరరావు, బీసీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఈరోజు కార్మికులు వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. 20 సంవత్సరాలుగా సువెన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఈ కంపెనీ యొక్క అభివృద్ధికి ఆహార్నిశలు పనిచేస్తూ యాజమాన్యానికి తలను నాలుకలాగానే పనిచేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికని, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ని యాజమాన్యం దృష్టి తీసుకెళ్లి 244 రోజులు వారు పనిచేసి దాన్ని చట్టపరంగా డీసీఎల్ గారు దృష్టికి తీసుకెళ్లి మరి న్యాయమైన కోరిక అని చెప్పేసి వారు తెలియజేసినప్పటికీ మరి యాజమాన్యం ఇంకా దీన్ని ఎక్కువ సమయం తీసుకోకుండా వారి యొక్క కోరికని మన్నించి వాళ్ళని పర్మనెంట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏమీ మరి నిన్న వచ్చి కోరట్లేదు. మరి యాజమాన్యం దీన్ని మరి మానవతా కోణంలో ఆలోచించి ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి వాళ్ళ కోరికని మరి వాళ్ళు వెంటనే పరిష్కరించడానికి ముందుకి రావాలని. ఎందుకంటే ఇవాళ కార్మికులు లేకుంటే మన కంపెనీ అభివృద్ధి అనేది ఉండదు. వాళ్ళేమి దాంట్లో వాటా రావట్లేదు, లేకపోతే ఇంకా గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. కేవలం చిన్న డిమాండ్ పర్మనెంట్ చేస్తే వాళ్ళ యొక్క కుటుంబాలని, వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని మరి ముందుకు తీసుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని ప్రజాస్వామ్య వాతావరణంలోనే చాలా ప్రజాస్వామ్యయుతంగా మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి మరి యాజమాన్యం వెంటనే స్పందించి దీన్ని పరిష్కరిస్తే
చాలా సంతోషం. వారిని ఆ విధంగా చేయవలసిందిగా మేము వారికి మా తరపు నుంచి కార్మికుల తరఫున మేము వినయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న మాట, ఒక యూనిట్ తో స్టార్ట్ అయిన ప్రస్థానం ఈ ఒక్క కంపెనీనే కాదు, ప్రతి కంపెనీ ఒక యూనిట్ తో ప్రారంభించి 5 సంవత్సరాల కల్లా 10 యూనిట్లకు పోతుంది. కార్మికులు మాత్రం జీతాలు ఆ రేంజ్ లో పెరగట్లేదు. దీనిపైన మీరేమంటారు? రోజు రోజుకి నిత్యావసర వస్తువుల యొక్క విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఈ టైంలో పిల్లల చదువులు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ వీటన్నిటిని మరి చాలీచాలని జీతాలతోటి పెరిగేటువంటి రేట్లతోటి సతమతం ఉన్నటువంటి అప్పుల పాలై వారు అనేక బాధలను పడుతున్నారు. మరి వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన యొక్క కంపెనీలో కష్టపడి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నిజంగా కార్మికులను ఆరోగ్యంగా మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వాళ్ళ కంపెనీలో మీరు ఇచ్చినటువంటి టార్గెట్స్ ని రీచ్ అవుతారు. మరి వారు కష్టపడి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి యాజమాన్యం ఈ విషయాన్ని కూడా ఆలోచించి వారు, ఎందుకంటే వారు తెలవనటువంటి విషయం కాదు, చాలా గొప్ప మరి ఇంత పెద్ద కంపెనీని స్థాపించి ఇన్ని వందల మందికి మరి ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. వారిని అభినందిస్తూనే వారి న్యాయమైనటువంటి కోరికని మరి వాళ్ళ మరి నెరవేర్చడానికి మరి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కూడా వారికి సూచిస్తూ మరి వారికి మనవి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా సంగమేశ్వర్ గారు, చెన్నారాములు గారు, అదేవిధంగా మధుసూదనాచారి గారు వచ్చి కోయిన్స్ కార్మికులకు మద్దతు తెలిపి వాళ్ళు పర్మనెంట్ అయ్యేంత వరకు వారి వెనకాలనే ఉండి వెన్నుతట్టి ప్రోత్సహించి ఏ కార్మికుడు భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ అన్నాక అలాగే చేస్తుంది, కార్మికులు అన్నాక ఇలాగే పోరాటాలు చేస్తారనే విషయాన్ని చెప్పి వీళ్ళందరిలో ధైర్యం నింపడం జరిగింది. వారికి పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్మిక వర్గానికి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా పీపుల్ మీడియా ఇప్పుడు అండదండగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తూ కార్మికుల కోసం నిలబడి ప్రచారం చేస్తున్న పీపుల్స్ మీడియా కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చట్టాలను గౌరవించని సువిన్ యాజమాన్యం, చట్టాలను గౌరవించని సువిన్ యాజమాన్యం, చట్టాలను గౌరవించని సువిన్ యాజమాన్యం, చట్టాలను గౌరవించని సువిన్ యాజమాన్యం. ఈరోజు కోయిన్స్ కంపెనీ కార్మికులకు మద్దతు తెలపడం కోసం అని చెప్పేసి చెన్నారాములు గారు ఇక్కడికి వచ్చారు. 2 సంవత్సరాలుగా కోయిన్స్ కంపెనీ కార్మికులు పర్మనెంట్ల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడాను మేనేజ్మెంట్ రకరకాల పద్ధతిలో ఈ రోజు ఆడిట్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజు వీరు పోరాటాన్ని ఉధృతం చేయడానికి సమాయత్తమయ్యారు. వాళ్ళకి మద్దతు తెలపడానికి చెన్నారాములు గారు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వీళ్ళు 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు, మరి మీ తరపు నుంచి మీరు ఏం వాళ్ళకి హామీ ఇస్తారు? నా పేరు నాగనమోని చెన్నరాములు. నేను MFTU మహాజన ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి అంతేకాకుండా అన్ని కార్మిక సంఘాల యొక్క జేఏసీ యొక్క కన్వీనర్ను. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సువేన్ యాజమాన్యానికి నేను కోరుతున్న అంశం ఏంటంటే, చట్ట ప్రకారంగా 2 సంవత్సరాలుగా కోర్ టీంలో పనిచేసి దాదాపుగా 240 రోజులు పని పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం యొక్క చట్టాలలో, కార్మిక చట్టాలలో ఉన్నది. ఆ చట్టాలను మరి ఇప్పటి వరకు కూడా పెడచెవిన పెడుతూ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంబంధించినటువంటి వాళ్ళు మరి ఈ యాజమాన్యానికి లెటర్స్ ఇచ్చి న్యాయంగా ఈ కార్మికులు పనిచేసిండ్రు కాబట్టి న్యాయంగా ఈ కార్మికులు చేసినటువంటి పనికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ నోటీసులను కూడా యాజమాన్యం పెడచెవిన పెట్టి 2 సంవత్సరాలుగా మరి నిమ్మకు నీరెత్తినట్లుగా కార్మికుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ మరి వాళ్ళు ఏదైతే చట్ట ప్రకారంగా ఆ రోజు కంపెనీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకొని సంతకం పెట్టి వాళ్ళు కంపెనీ పెట్టిండ్రో మరి వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ నే వాళ్ళు ఈరోజు ఉల్లంఘించి 2 సంవత్సరాలు పూర్తయితున్న నిర్లక్ష్యం చేయడం అనేది తగదు. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా ఆలోచించి కార్మికులు ఉద్యమించి మరి పరిశ్రమలో ఉద్యమం అనేటువంటిది లేవకపోక ముందే మరి కార్మికులు ఇచ్చినటువంటి ఒక నినాదాన్ని, కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ వినతి పత్రాలతోనే మీరు సమస్య పరిష్కరిస్తే యాజమాన్యానికి గౌరవం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లా కాకుండా మరి రిప్రజెంటేషన్స్ కాకుండా మరి ఉద్యమిస్తేనే మేము చేస్తామంటే అది తప్పు, పొరపాటు అవుతుంది. కాబట్టి యాజమాన్యం వెంటనే దిగి వచ్చి కార్మికుల యొక్క పర్మనెంట్ చేసి మరి కార్మికులకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
మేము మహాజన ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాకుండా అన్ని కార్మిక సంఘాలు, మీ కుల సంఘాలు కూడా, కుల ఫెడరేషన్లు కూడా కాదు. ఎందుకంటే మా పని చేస్తున్న కార్మికులు మరి అనేక బీద బిక్కి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ కార్మికులు రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేనటువంటి కార్మికులు, వాళ్ళు కష్టం చేసుకుంటే తప్ప పొట్ట నిండినటువంటి కార్మికులు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న సందర్భంగా ఆ కులాల నుంచి వచ్చినటువంటి కార్మికులను కాపాడుకోవడానికి రాష్ట్రం అంతా కదులుతుంది. ఒక్క సువేన్తో స్టార్ట్ అయినటువంటి వ్యవహారం సువేన్తో ఆగదు. కాబట్టి మరి రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ ఫెడరేషన్, ఎస్సీ ఫెడరేషన్, ఆదివాసీ ఫెడరేషన్, రిలీజియస్ మైనారిటీ ఫెడరేషన్, అదేవిధంగా ఎస్టీ ఫెడరేషన్ అందరూ కూడా కదిలి వచ్చి ఈ యొక్క మా కార్మికులను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహాజన ఫెడరేషన్ అనేటువంటిది కూడా అన్ని కార్మిక సంఘాలకు ఫెడరేషన్ ఉంది, వాళ్ళందరూ కూడా వస్తారు, వచ్చి మీ కార్మికులకు మద్దతుగా నిలబడతారని సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి కంపెనీ లాభాల్లోనే ఉంది. అయినప్పటికీ కూడాను ఇప్పటికి కూడా 10,000 రూపాయల కంటే జీతం దాటట్లేదు. ఇప్పుడు ఇస్లాపూర్ ఈ సర్కిల్లో ఉండే వాళ్ళకి 6,000 రూమ్ రెంట్ ఉంది. ఫ్యామిలీ ఎలా బతుకుతుంది? ఇన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, మరి దీనిపైన ఎలా ముందుకెళ్తాం అనుకుంటున్నాం? ఇప్పుడు మేము ఈ సువేన్ యాజమాన్యమే కాదు, దేశంలో ఉండేటువంటి అన్ని పరిశ్రమల యాజమాన్యానికి మేము చెప్పేది ఏంటంటే, ఒకవైపు ధరలు విపరీతంగా పెంచుతున్నారు ప్రభుత్వాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అన్ని రకాలుగా రూమ్ రెంట్లు కాదు, జిఎస్టీలు, సస్తే పుడితే పూలదండలు కొనుక్కుంటే కూడా ఈరోజు జిఎస్టీలు దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో మరి జిఎస్టీలు ఇష్టం వచ్చిన లేయడానికి ఆలోచిస్తున్నప్పుడు, వారి జీవితాల జీవన భారం పెరుగుతున్నప్పుడు మరి వాళ్ళకు జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత మరి ఉంది. అందుకోసం అని చెప్పి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు తప్పనిసరిగా జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము చెప్తాం. ఈ రోజు సువేన్ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఇక్కడ పోరాటాలు నడుస్తున్న సందర్భంలో యూనివర్సిటీలు మీ దగ్గరికి కదిలి వస్తాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వస్తారు, దగ్గరలో ఉన్నారు మీకు. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు వాళ్ళు అవసరమైతే ఒక రోజంతా కూడా దేశవ్యాప్తంగా నిరసనగా నిరాహార దీక్ష చేసే పరిస్థితి ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీకు విద్యార్థి సంఘాలన్నీ కూడా సపోర్ట్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అన్ని యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మా వరంగల్ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల విద్యార్థులందరినీ కూర్చోబెట్టి ఒక రోజంతా కూడా విద్యార్థులు కూడా మీ దగ్గరికి వచ్చి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పెద్దగా వ్యవహారం పెరిగి మరి రాష్ట్రం అంతా అంటుకునే వరకు కాకుండా చాలా సున్నితంగా, సువేన్ అంటే సున్నితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సున్నితంగా యాజమాన్యం ఆలోచించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే మేము సువేన్ కు జై కొడతాం. లేదంటే సువేన్ కు వ్యతిరేకంగా పోరాటం తప్పదు. ఇది జీవన్మరణ పోరాటం, ఇది ఆకలి మంటల పోరాటం. కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తేనే తప్ప మాకు సమస్యల పరిష్కారం కావని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు లోపల కూడా వీళ్ళు రకరకాల ఉత్పత్తుల్లో పనిచేసేటప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాడ్జీలు పెట్టారని రకరకాలైన టార్చర్లు పెడుతున్నారు. వాళ్ళకి మీరేమో హెచ్చరించారు? బ్యాడ్జీలు పెట్టడము, నిరసన తెలియజేయడం అనేటువంటిది రాజ్యాంగంలో కార్మికులకు ఉన్నటువంటి పౌర హక్కు. అది ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తూ వాళ్ళపైన జరిమానా వేస్తే, నీ ఉత్పత్తికి భంగం చేస్తే, నీ ఫ్యాక్టరీలో పని చేయకపోతే అది తప్పు. కానీ పని చేసుకుంటూ నల్ల బ్యాడ్జీ పెట్టుకొని నిరసనగా ఉంటే అది తప్పేం కాదు. రేపు ఒక షిఫ్ట్ పని చేస్తాం, ఇంకో షిఫ్ట్ నిరసన తెలియజేస్తాం. అది మీరు కల్పించింది. మీరు తొందరగా కార్మికులకు మేలు చేయండి, మేము చేయం కదా. అసలు మాకు బ్యాడ్జీలు పెట్టుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది? మీరు తీసుకొచ్చారు ఆ సమస్య. కాబట్టి మీరు అట్లా కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది. ఇప్పుడు యాజమాన్యం ఏం చేస్తుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉసికొలిపి, అంటే పిలిపించుకొని ఇట్లా పోయి అట్లా ప్రచారం చేయండి, ఇట్లా ప్రచారం చేయండి అని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు చరిత్రలో అనేక పోరాటాలలో కూడా మనం చూసాం. ముఖ్యంగా ఎక్కడైనా కానీ కార్మికులు చాలా సంఘటితంగా ఐక్యంగా ఉంటారు. కాబట్టి కార్మిక వర్గాన్ని చీల్చడం కోసం అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చరిత్రలో మనం చూసినాం. అంటే వాళ్ళు కావాలని చెప్పేసి కార్మికుల మధ్య చిచ్చు పెట్టాలని, లేదంటే కార్మికుల మధ్యలో సంఘానికి ఇంకో సంఘం పెట్టాలి, ఇటువంటివన్నీ కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు. అయినా ఇక్కడే మనం ఆలోచించాలి. విడిపోతే పడిపోతాం, విడిపోతే చెడిపోతాం. కార్మికులు చరిత్రలో ఎప్పుడైనా గెలిచిందంటే సంఘటితంగా కలిసి ఉన్న చోటనే మనం గెలుపు సాధించడం. కాబట్టి ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే ఆలోచించకుండా అందరం ఒక సంఘటిత శక్తిగా ఒకటిగా నిలిస్తేనే, మనం ఒకటై పోరాడితేనే మనం గెలుస్తాం. కానీ ఒంటరై పోరాడితే మాత్రం ఓడిపోతాం. కాబట్టి ఓడిపోవడం కాదు, మనం గెలుపు మనకు కావాలి, మనం నిలవాలి. మనం గెలవాలంటే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కోయన్స్ అండ్ సువేన్ కంపెనీ కార్మికులకు మద్దతు తెలపడం కోసం చెన్నారాములు గారు వచ్చి వారిని ఉద్దేశించి ఈ రోజు ఇక్కడ మాట్లాడటం జరిగింది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఏదైతే
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి 144 మంది ఏదైతే ఉందో వారందరినీ పర్మనెంట్ చేసి పోరాటానికి వెళ్లకుండా న్యాయబద్ధంగా మేనేజ్మెంట్ కనుక సహకరించి పర్మనెంట్ చేస్తే ఓకే, చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి అనునిత్యం పీపుల్ మీడియా ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు రాజు ముదిరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గతంలో ఎన్నో పోరాటాలు చేసిరు అన్నగారు. అయితే నేను అన్నగారితో 6 నెలల నుంచి చర్చిస్తున్నాను. అన్న జరుగుతుంది ఏంది, ఇది పరిస్థితి లీగల్ గా మాకు అన్ని ఉన్నప్పటికీ పని ఎందుకు జరుగుతలేదు? అయితే అన్నగారు అన్ని పరిశీలించిండు. చూడు రాజు గారు, మీరు ఖచ్చితంగా అందరు కలిసి సంఘటితంగా ఉండి మేము రాష్ట్రం నుంచి మొన్ననే అన్నగారు యూనివర్సిటీ పిలిపించిండు, నన్ను యూనివర్సిటీలో కలవడం జరిగింది. మన కోసం యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కూడా రాబోతున్నారు. ఎందుకంటే ఈ పోరాటం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఒక జనరల్ సెక్రటరీగా నేను టేకప్ చేసి 3 రోజులైంది ఓన్లీ. కార్మికులందరూ దీన్ని గ్రహించాలి. ఆదివారం రోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత నా మిత్రులు లోపల ఉన్న వాళ్ళు, చాలా మంది సీనియర్లు, 10-20 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు అందరు అభిప్రాయాలు తీసుకున్నాం. అన్న పరిస్థితి ఏందన్నా అంటే, అన్న లేట్ అయిపోతుందన్నా, నువ్వు ఇక ముందుకు పోవాల్సిందే, ఈ ఉద్యోగం ఉంటది పోతే పోతుంది అన్నప్పుడు కార్మికులే అంత గట్టిగా మాట్లాడినప్పుడు నాయకులు గేట్ కాడికి వచ్చి మనం న్యాయం చేయకపోతే నాయకునిగా మేము ఉండేందుకు? కాబట్టి కార్మిక సోదరులారా, మీ అందరికీ తెలియజేస్తున్నాను, 2 ఏళ్ల పోరాటం ఒకెత్తు, ఈ 4 రోజుల పోరాటం ఒకెత్తు. ఈ రోజు మేనేజ్మెంట్ 3 రోజుల నుంచి దడదడలు ఆడిపోతుంది. గంతకు ముందు 6 నెలలు జర సల్లా కూర్చొని ఉండే, దాని కారణాలు తెలిసిన వాళ్ళు అందరూ తెలిసినాయి. కాబట్టి ఈ రోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు డిప్యూటీ కమిషనర్ కలుస్తున్నాను నేను. అన్నగారు చెన్నారాములు గారు రాష్ట్ర అధ్యక్షులుగా కుల సంఘాలు, SC/ST మైనార్టీలు అందరిని కలుపుకొని మనకు రేపు ఎప్పుడు మనం సమ్మెకు పోతే అప్పుడు మనకు మద్దతు ఇస్తానందుకు మన సువిన్ ఫార్మా తరఫున అన్నగారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు ఒక MFTA కాకుండా AITC గానీ INTC గానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు పోతాం. CIT పక్కకున్న మిత్రులు CIT రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారిని కూడా కలుస్తాం. ఇక్కడ ఉన్న పోరాటాన్ని వివరిస్తాం. అన్న ముందు గెలుద్దాం, జెండాలు 2 ఉన్నప్పటికీ ముందు గెలుద్దాం. దానికోసం మనం అందరం ఐక్యతం అయిదాం. సువిన్ లో ఉన్నటువంటి మొత్తం అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు అందరూ కలిసి పోరాడి కంపెనీ జీరో చేస్తే ఖచ్చితంగా 144 మంది లెటర్లు సాధిస్తామని తెలియజేస్తూ, ఈ రోజు నాకు ఇంత మద్దతుగా ఉండి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కార్మికుల గురించి నాకు బాధలు తెలుసు కాబట్టి ఈ రోజు ఇప్పటికి ఎన్నో సార్లు యాజమాన్యం వారు జెండా ఎగరేక ముందే మాకు ₹1 కోటి ఇస్తామని చెప్పడం జరిగింది, ఇదే వైస్ ప్రెసిడెంట్ గారి ఇంట్లో. కానీ ఆ రోజు ఆలోచించడం ₹1 కోటి ఉంటే నేను ఒక్కని బాగుపడు. కాబట్టి కార్మికులందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను, మన పోరాటం 4 రోజులైంది అసలు స్టార్ట్ అయ్యి. రేపు డిప్యూటీ కమిషనర్ గారిని కలుస్తే ఇప్పుడే ఫోన్ చేసిన కమిషనర్ గారికి, సార్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మీటింగ్ పెట్టానంటే, రాజు గారు మీకు ఇప్పుడే మేము అక్కడ లిస్ట్ లో మీ పేరు మీ మీటింగ్ ఉందో లేదో చూసి చెప్తా అన్నాడు. రేపు నేను డీసీఎల్ గారి దగ్గరికి వెళ్తాను, అక్కడ చట్టపరంగా ఏదైతే ఇచ్చిండో దీని మీద యాక్షన్ తీసుకోమని. జాయింట్ మీటింగ్ పెట్టకపోతే కన్సలేషన్ లో అడ్మిట్ చేయాలి. కన్సలేషన్ లో అడ్మిట్ చేస్తే అవుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు మన HR గారిని. అట్లాంటి చట్టాలు కూడా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి మన రామలన్న గారు ఎంతో నన్ను 6 నెలల నుంచి తీర్చిదిద్దిండు. ఎందుకంటే పోరాటంలో ఆవేశమే కాకుండా ఆలోచన కూడా కావాలి. దానికి కావాల్సినటువంటి చట్టాలు అన్న దగ్గర ఉన్న లాయర్ అన్న, మీకు చెప్పాలంటే ఇంకోటి, అన్న లాయర్ కూడా చేసిండు, అన్న కొడుకు కూడా లాయరు. ఇప్పుడు మనకు నిన్ననే రాత్రి మాట్లాడిండు గోవర్ధన్ లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారు, అతను కూడా రాబోతున్నాడు. కాబట్టి ఈ అన్నగారు చెప్పినట్టు సున్నితంగా సువిన్ యాజమాన్యం వెంటనే పర్మనెంట్లు చేసి అగ్రిమెంట్ చేస్తే ఓకే, లేదంటే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకోటి అందరు గమనించాలి, ఇప్పుడు 4 రోజుల నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ లో ఇక్కడ ఈ కంపెనీల పరిశ్రమలు 300 కంపెనీలు అందరు ఎదురు చూస్తున్నారు. సువిన్ గెలిస్తే ఈ కార్మికులు అందరు గెలిచినట్టు, సువిన్ కార్మికులు గెలిస్తే. దీన్ని విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు వస్తాయి, దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎలాంటి సంఘటనలు వచ్చినా ఎదుర్కోవడానికి మీ అందరు కూడా హుషారుగా ఉండి, నేను ఇక మీదట బయట ఎక్కుంటానని మొన్ననే చెప్పిన. నాకు ఈ కార్మిక సంఘాన్ని ముందుకు తీసుకుపోతారు అనుకున్న వాళ్ళందరికీ యాక్షన్ టీం కూడా ఏర్పాటు చేసిన. లోపల నిరంతరం యాక్షన్ టీం పనిచేస్తూనే ఉండాలి. HR గారు నాకే ₹1 కోటి ఇస్తున్నారు, ఇంకా కొందరికి 5-6 కోట్లు ఇస్తున్నారు. ఇంకా ఎంతైనా అన్యాయం చేయడానికి చూస్తారు. కాబట్టి కోట్లు ముఖ్యం కాదు, పేదవాడు తలుచుకుంటే కూడా ఏదైనా చేస్తామని కంపెనీకి తెలియజేస్తూ, ఎప్పుడు ధర్మం అధర్మం ఉంటూనే ఉంటది. అధర్మం వాళ్ళు చేస్తారు, ధర్మంగా మనం పోరాటం చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.